హాయ్ అండి. కాకరకాయ అంటే కిలోమీటర్ దూరం పరిగెట్టేస్తారా మీ ఇంట్లో వాళ్ళు? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రెష్గా ఇప్పుడే కోసుకొచ్చిన కాకరకాయలు దాదాపు అర కేజీ ఉన్నాయి. వీటిని శుభ్రంగా కడిగేసుకుని మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద మందంగా ఒక ముకుడు పెట్టేసుకుని దీనిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసి మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసి అలా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా ఉప్పు వేసేసి మనం మళ్ళీ కలిపేసి మూత పెట్టేసుకోవాలి. తర్వాత పెద్ద ఉల్లిపాయలు ఒక 2 మరీ చిన్నగా కాకుండా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. చక్కగా ఈ రెండింటిని మళ్ళీ మంచిగా వేయించేసుకోవాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారంలో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు దంచిన కారాన్ని వేసేసి చక్కగా అలా మగ్గనిచ్చేసి కొద్దిగా పైనుంచి కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి చల్లేసి కలిపేసుకుని మగ్గబెట్టేసుకుని తీసి వేడి వేడి అన్నంలో ఒక ముద్ద తింటే ఉంటుంది. వేడి వేడన్నల్లో వేడి వేడన్నల్లో. నేను చెప్పటం కాదు, చేసి కామెంట్ చేయండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.